సిటీ న్యూస్ కి స్వాగతం। సంవత్సరాల పోరాటం, వేల మంది అమరవీరుల త్యాగం ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం మనందరికీ తెలుసు। 78వ వసంతంలోకి అడుగుపెట్టినాము। ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం సేవల మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది। మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు దేశంలో ఉన్న యువతను ఒక దేశంలో ఒక మంచి మార్గంలో పెట్టడానికి, దేశాన్ని సుస్థిర భారత్గా నిర్మించడానికి, విశ్వగురు భారత్గా నిర్మించడానికి యువత ఎంతో తోడ్పడుతున్నది। ఆ యువతతో ఇవాళ మనం వరంగల్ తిరంగా ర్యాలీ చేసినాము। దీనికి మెయిన్గా ఏదైతే మన నరేంద్ర మోదీ గారి ఆశయాలు ఉన్నాయో, అమరవీరుల ఆశయాలు ఉన్నాయో వాటిని సాధించడం కోసం ప్రతి ఒక్క యువత ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాము। అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు మన పక్క దేశాలు చూస్తున్నాం, బంగ్లాదేశ్ అయితేనేమి, శ్రీలంక అయితేనేమి, ఆ తర్వాత పాకిస్తాన్ అయితేనేమి ఆర్థిక వ్యవస్థలు ఎట్లా కుప్పకూలిపోతున్నాయో, దేశంలో విచ్ఛిన్నమైన శక్తులు భారతదేశాన్ని కావచ్చు, తర్వాత ఇతర దేశాలను కావచ్చు ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయో అట్లాంటి విచ్ఛిన్నమైన శక్తులను మన భారతదేశంలోకి రాకుండా కాపాడాలంటే యువతతోనే సాధ్యమవుతుందని చెప్పేసి యువత కోసం, మెయిన్గా యువతలో దేశభక్తిని నింపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ఈరోజు వరంగల్లో మనకు ముఖ్య అతిథిగా శ్రీ యోగిరాజ్ గారు వచ్చారు, మన బీజేవైఎం రాష్ట్ర ట్రెజరీ। అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు గంటరవి గారు ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది। రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అన్ని మోర్చాల ద్వారా ఆగస్టు 9 నుంచి 15వ తారీఖు వరకు కూడా మేము తిరంగా యాత్ర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। దానిలో భాగంగా వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు భరత్ గారి ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది యువతతోని 75 అడుగుల జాతీయ జెండాను ఈరోజు కోచం మైదాన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది। ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం
భారతదేశంలోని ప్రజలందరికీ కూడా జాతీయ సమైక్యత స్ఫూర్తి ఉండాలి. అదేవిధంగా జాతీయత భావంతో కలిగి ఉంటే ప్రపంచంలోని కొన్ని మన శత్రు దేశాలు మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయడానికి చేసే కుట్రలన్నింటినీ కూడా మనం అందరం కూడా సమైక్య స్ఫూర్తితో జాతీయ భావంతో ఉంటే వాటిని విచ్ఛిన్నం చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా గత సంవత్సరం ఏదైతే ప్రతి ఇంటిపైన తిరంగా జెండా రెపరెపలాడిందో ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఉండాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ నుండి మేము వరంగల్ జిల్లాలోని ప్రతి ఒక్క ప్రజలకు వారి ఇంటిపైన ఆగస్టు 15 నుంచి 15వ తేదీ విజయవంతం చేయాలని కోరుతున్నాను.